ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయవేళ సమయంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రాత్రంతా ప్రభు మనకు మంచి నిద్ర ఇచ్చి మరొక రోజు చూచే భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నా మట్టుకు నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి మీరు కూడా ప్రభుని స్తుతించారా? చాలామంది రాత్రి పడుకొని కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు కదా. చాలామంది ఈరోజు చూడలేని వారు ఉన్నారు కదా. మరి ప్రభు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకొని మరో చక్కని రోజు చూడడానికి, అడుగు పెట్టడానికి ప్రభు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని బట్టి మన నోరు ప్రభుని స్తుతించ బద్దులమై ఉన్నాం. కాబట్టి ఎవరైనా ప్రభుని స్తుతించకపోతే టేక్ ఏ టైం, సమయాన్ని తీసుకొని ప్రభువా మరొక రోజు మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత వందనాలయ్య అని చెప్పి ఆ రోజును మీరు ప్రారంభించండి. మీకెంతో దీవెనకరంగా ఉండిద్దన్న విషయాన్ని సేవకుడిగా మీ అందరికీ మనవి చేయుచున్నాను. చాలా సంతోషం. ప్రతిరోజు ఉదయకాల ఆశీర్వాదం మాట కొరకు చాలామంది ఎదురు చూస్తున్నారు, వాక్యం వింటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. పర్సనల్ మా నెంబర్కి కూడా మీ వ్యక్తిగత కామెంట్స్ పెడుతూ ఎంతగానో మీ కామెంట్స్ మమ్మల్ని ఆదరిస్తున్నాయని సేవకుడిగా మీ అందరికీ మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో. నేను నమ్ముతున్నాను ఈ యొక్క ఉదయకాల ఆశీర్వాదపు మాట మీ అందరికీ దీవెనకరంగా ఉందని. మరి ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాక్యాన్ని ధ్యానిద్దామా? రండి. 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, శ్రమ అనేది ప్రతి ఒక్కరికి వచ్చే ఒక కామన్ థింగ్. అందరూ ఎదుర్కొనే పరిస్థితులు ఏంటి అని అంటే ఏదో ఒక రకమైన శ్రమ లేని మానవుడు భూమి మీద ఎవ్వరు లేరు. తక్కువ స్థాయి ఉన్న వారికి తక్కువ శ్రమలు, మధ్య తరగతి కలిగిన వారికి మధ్య తరగతి కలిగిన శ్రమలు, మేము రిచ్ ఐఫై అనుకున్న వాళ్ళకి ఆ స్థాయి శ్రమలు. శ్రమ అనేది ప్రతి ఒక్కరికి ఎదురొస్తూ ఉంటుంది. అయితే దేవుని కలిగిన బిడ్డలకి, దేవుని అంగీకరించని వారికి ఉన్న వ్యత్యాసాన్ని మీకు చెప్తాను. దేవుని అంగీకరించని వారు శ్రమ రంగాల్నే టెన్షన్ పడతారు, కలవరపడతారు, భయపడతారు, భీతి నొందుతారు. ఇక ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో కుటుంబాల్లో అల్లకొలాలు ఏర్పడతూ ఉంటాయి, గందరగోళ పరిస్థితులు ఏర్పడతూ ఉంటాయి. ఏం చేస్తారో వారికి అర్థం కాదు. అయితే గొప్ప శుభవార్త, దేవుని కలిగిన బిడలకు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వారికి ఒక గొప్ప భరోసా ఏంటంటే, నీవు కానీ శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు దేవునికి మొర్ర పెట్టగలిగితే ఆయన మనకి ఉత్తరం ఇస్తాడు. ఈ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. దేవుణ్ణి అంగీకరించిన వారికి శ్రమ వస్తే అల్లకొల్లం అయిపోతారు, భయపడతారు. దేవుణ్ణి అంగీకరించిన వారికి మన దేవుడిస్తున్న భరోసా ఏంటంటే, నీకు శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, బాధ వచ్చిందా, రాత్రులు నిద్రపట్టక కలవరపడుతున్నావా? ఆ సందర్భంలో మనం చేయాల్సిన ఏకైక పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెట్టడం. ఇది చాలామంది క్రైస్తవులు చేయక దేవుని దగ్గర నుంచి ఒక అద్భుతమైన జవాబుని కోల్పోతున్నారు. చాలామంది ఆ జవాబుని పొందలేకపోతూ ఉన్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సేవకుడిగా ఒక్క మాట మీకు తెలియజేస్తున్నాను. నీవు కానీ శ్రమ దినమున మొర్ర పెట్టగలిగితే, శ్రమలో దేవుని పాదాలు పట్టుకోగలిగితే, శ్రమలో ఆయన దగ్గరికి రాగలిగితే, శ్రమ వచ్చిన తక్షణమే మీ ఇంట్లో అలా మోకరించి చేతులు పైకెత్తి, ప్రభువా ఈ శ్రమలో ఉత్తరం ఇచ్చేవాడువు నీవే,
ఈ శ్రమను తప్పించువాడవు నీవే, ఈ శ్రమను దూరపరచువాడవు నీవే, ఈ శ్రమ నా దగ్గరికి రాకుండా కాపాడువాడవు నీవే, వచ్చినా తప్పించగలిగిన వాడవు నీవే అని కానీ మొర్ర పెట్టగలిగితే నా ప్రభు అంటున్న మాట ఉత్తరమిస్తాను. వారు యాత్ర కీర్తనలు అంటాం, ప్రయాణం చేస్తున్నప్పుడు రాసిన కీర్తన. ఆ ప్రయాణంలో వారు అనుభవించిన ఒక అద్భుతమైన అనుభవం. మేము శ్రమలో ఉన్నాం, మా దేవునికి మొర్ర పెట్టాం, ఆయన మాకు ఉత్తరం ఇచ్చాడు. ఈ యాత్ర రోజుల్లో, ఈ ప్రయాణ రోజుల్లో, ఈ లోకంలో మనం ప్రయాణిస్తూ ఉండగా వీ షుడ్ డూ సేమ్. మనం కూడా అదే చేయాలి. ఏంటి పాస్టర్ గారు, ఈ లోకంలో ప్రయాణిస్తున్న మనకి శ్రమలు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఎదురవుతాయి. శ్రమలు లేవు అన్న మానవుడు భూమి మీద ఎవ్వరు లేరు. ఆ శ్రమలో మనం దేవునికి మొర్ర పెట్టేవారిగా ఉండాలి, దేవుని పాదాలు పట్టుకునేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. మొర్ర పెడుతున్నావా? ఆ లక్షణం నీకుందా? ప్రభు పాదాలు పట్టుకునే కృప పొందుకున్నావా? నీకే వేదన, బాధ, కలవరం రంగాల్ని ఈ లోకంలో ఎవ్వరికి చెప్పినా తీరదు, నా ప్రభువుకి చెప్తే ఆయన తీరుస్తాడు అన్న ఒక ఆకాంక్ష నీకుందా? ఆ భరోసా నువ్వు కలిగి ఉన్నావా? ఇప్పటిదాకా నువ్వు మొర్ర పెట్టకపోతే పోయిందేం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్, దేవుని పాదాల దగ్గరికి రా. ఆయన ఖచ్చితంగా నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి శ్రమను తొలగించి, భీతిని తొలగించి, భయాన్ని తొలగించి సస్యశ్యామలమైన కుటుంబంగా, సంతోషకరమైన కుటుంబంగా, షబారా తూరారాబాల ఆహ్లాదకరమైన కుటుంబంగా నా ప్రభువు మార్చునుగాక. ఈ ఉదయకాల ఆశీర్వాదపు మాట, శ్రమలో మొర్రపెట్టు. కృంగిపోవద్దు, వేసారిపోవద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. కమ్ టు ఫీట్ ఆఫ్ గాడ్, దేవుని పాదాల దగ్గరికి రండి. అద్భుతమైన ఉత్తరం, అద్భుతమైన జవాబు. ఇరిమియా 33:3 అదేగా, నాకు మొర్ర పెట్టుము, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను. శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా నాకేమిచ్చాడు? వాట్ ఏ వండర్ఫుల్ వర్సెస్, ఎంత అద్భుతమైన వచనాలు అవి. శ్రమ దినమున దేవుని పాదాలు పట్టుకోగలిగిన ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగా, ఒక సేవకుడుగా నువ్వు మిగిలిపోదువుగాక. ఆమేన్. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా యేసయ్య, రాత్రంతా బిడ్డలకు మంచి నిద్రనిచ్చావు. ఈరోజంతా నీ బిడ్డలు ఏ పని చేసినా యేసు నామములో ఆ పనిలో విజయాన్ని చూచుదురుగాక. ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో వారి ప్రయాణాలు తోడై ఉండండి. మంచి ఆరోగ్యం, మంచి ప్రయాణం, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వ్యాపారాలు చేసుకునే బిడ్డలను దీవించండి, చేతి పనులు చేసుకునే బిడ్డలను దీవించండి, ఉద్యోగాలు చేసుకునే బిడ్డలను దీవించండి, ప్రయాణాలు చేసుకునే బిడ్డలను దీవించండి. నజరేయుడైన యేసు నామములో ఎందరైతే వీడియో చూస్తున్నారో శ్రమ దినమున కూలిపోయేవారిగా కాక సర్వశక్తుడైన నీ పాదాలు పట్టుకునే ఒక కృప ఇప్పుడే వారి మీదకి దిగివచ్చునుగాక. ఓ జీసస్, ఓ హల్లెలూయా. తురా షబాల కతరలబాల. ఏ శ్రమలో గుండా బిడ్డలు వెళ్తున్నారో ఆ శ్రమలో నీ పాదాలు పట్టుకుంటూ ఉండగా పరలోకములోండి ఒక చక్కని జవాబు వారి కుటుంబంలో వారు చూచుదురుగాక, వారు అనుభవించుదురుగాక, ఆ జవాబును పొందుకొని సంతోషించుదురుగాక. అట్టి కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, మేలు చేయ దేవుడవు. ఈ రోజంతా బిడ్డల చుట్టూ అగ్ని కంచ, ఆత్మ కంచ, పరిశుద్ధ దేవదూతల కంచెన వేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ రోజంతా ఆరోగ్యం, ఆనందం, సంతోషం, సమాధానం మెండుగా అనుగ్రహించునుగాక. ఆమెన్.